Hello and welcome to Sadhana Educational Academy. మిషన్ ఎస్ఎస్సి జీడీ సిరీస్ 2026లో భాగంగా రీజనింగ్ సెక్షన్లోని బ్లడ్ రిలేషన్స్ టాపిక్ను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. మీకు ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ 2021 నుంచి 2025 వరకు వచ్చిన అన్ని క్వశ్చన్స్ మోడల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. కావున ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే బ్లడ్ రిలేషన్స్ పై మీకున్న అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. జనరల్గా బ్లడ్ రిలేషన్స్ మీద మీకు ఫస్ట్ టైప్ ఇండికేటింగ్ ఆర్ పాయింటింగ్ ఫామ్, సెకండ్ టైప్ ఫజిల్ ఆర్ పారాగ్రాఫ్ ఫామ్, థర్డ్ టైప్ కోడెడ్ ఫామ్. ఈ 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ బ్లడ్ రిలేషన్స్లో రావడం జరుగుతుంది. ఇందులో వీటి గురించి బేసిక్ నుంచి డెప్త్ వరకు మీకు కావాలని అంటే మన సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అదైనా లేదంటే మీరు ఐ బటన్ని క్లిక్ చేసి అందులో నుండి అయినా ఆ వీడియోని చూస్తే మీకు కంప్లీట్గా బేసిక్ నుంచి డెప్త్ వరకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. కాన్సెప్ట్ వచ్చిందంటే మీరు ఏ క్వశ్చన్ అయినా చేయొచ్చు. ఒకవేళ మీరు చూస్తా అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోని స్టాప్ చేసి మీరు అది చూసిన తర్వాత ఇందులోకి రండి, కాదు అంటే కంటిన్యూ కండి. ఇక్కడ ఈ 2025 ఇయర్లో ఇది ఎస్ఎస్సి జీడీ 2025 ఇయర్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ మీకు కోడెడ్ ఫామ్లో రావడం జరిగింది. కాబట్టి ఫస్ట్ మనం థర్డ్ టైప్ని డిస్కస్ చేద్దాం. వీటి కోసం బేసిక్ మీకు మేల్ని ప్లస్తోని, ఫీమేల్ని మైనస్తోని, అదే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని మీకు జనరల్గా ఈ సింబల్తో యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి అని అనుకోండి, ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. నొటేషన్స్ మీకు తెలిసి ఉండాలి. క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే కంపల్సరీగా నొటేషన్స్ తెలిసి ఉండాలి. మేల్ని మనం ప్లస్తోని, ఫీమేల్ని మైనస్తోని. సపోజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటే ఈ సింబల్ అని అన్న. ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి అంటే ఏ జెండర్ నాకు తెలుసు కాబట్టి ఏ ప్లస్ బి, ఇక్కడ బి రాస్తుంది. అంటే బి మేల్ అయినా కావచ్చు, ఫీమేల్ అయినా కావచ్చు. నెక్స్ట్ సపోజ్ సి ఈజ్ వైఫ్ ఆఫ్ డి అని అనుకోండి. సి ఈజ్ వైఫ్ ఆఫ్ డి అంటే వైఫ్ అండ్ హస్బెండ్లని మనం ఈ సింబల్తో యూజ్ చేస్తాం. సి వైఫ్ కాబట్టి ఆటోమేటిక్గా డి ఏమవుతారు, హస్బెండ్ అవుతారు. ఇక్కడ మనం డైరెక్ట్ చెప్పొచ్చు, వైఫ్ ఇస్తే హస్బెండ్ అని, హస్బెండ్ ఇస్తే వైఫ్ అని చెప్పొచ్చు. తర్వాత ఎల్ ఈజ్ డాటర్ ఆఫ్ ఎం అని అన్నారు అనుకోండి. డాటర్ అంటే నెక్స్ట్ జనరేషన్ కాబట్టి ఎల్ మైనస్ ఇక్కడ ఎం వస్తుంది. ఈ నొటేషన్స్ మీకు కంపల్సరిగా తెలిసి ఉండాలి. నొటేషన్సే కనుక తెలియకపోతే బ్లడ్ రిలేషన్స్లో ఫ్యామిలీ ట్రీ మీరు గీయలేరు, క్వశ్చన్ని సాల్వ్ చేయలేరు. కాబట్టి ఇది తెలిసి ఉండాలి. కాన్సెప్ట్సే కావాలంటే మాత్రం ఆ వీడియో చూస్తే ఇది ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చెప్పాను, వైఫ్ అండ్ హస్బెండ్ చెప్పాను. నెక్స్ట్ సన్, డాటర్ ఇలా ఉంటే ఎలా ఉంటుంది. జనరేషన్స్, ఇక్కడ జనరేషన్స్, నెక్స్ట్ ఏంటి జెండర్. ఈ రెండు తెలిస్తే క్వశ్చన్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఎల్ ఈజ్ డాటర్ ఆఫ్ ఎం అని అంటే ఎం ఏమవుతుంది, ఇక్కడ మదర్ అయినా కావచ్చు, ఫాదర్ అయినా కావచ్చు, పేరెంట్ అని అంటాం. ఎం జెండర్ మనకి ఇక్కడ ఇవ్వాలి. ఇవి బేసిక్స్ అన్నట్టు. సరే, మనం ఫస్ట్ 2025 క్వశ్చన్స్ ఏ టైప్ వస్తున్నాయి, అవి ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్. ఇక్కడ కోడ్ లాంగ్వేజ్ అని అంటే ఏంటంటే, కోడ్ లాంగ్వేజ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, సెండర్కు రిసీవర్కు మాత్రమే తెలిసి థర్డ్ పర్సన్కు తెలియకుండా ఉండేందుకు మనం యూజ్ చేస్తాం. ఇక్కడ కోడ్లు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్లస్ అంటే మీరు ప్లస్నే కనుక రిమూవ్ చేస్తే ఏమన్నట్టు, ఏ ఈజ్ సన్ ఆఫ్ బి అని అన్నట్టు, అంటే ప్లస్ సన్. అదేవిధంగా మైనస్ ఉందంటే ఇక్కడ ఏంటి, వైఫ్. ఇవి సింబల్స్.
ఇంటూకి బ్రదర్, తర్వాత డివిజన్కు సిస్టర్. ఇవి కోడ్స్. ఇక్కడ ఏమని అడిగాడు మనను? హౌ ఈజ్ ఐ రిలేటెడ్ టు ఎఫ్ అన్నాడు. హౌ ఈజ్ ఐ రిలేటెడ్ టు ఎఫ్. మరి ఈ కోడ్స్ని మనం డీకోడ్ చేసుకుంటే డివిజన్ ప్లేస్లో మనకి ఏముంది? డివిజన్ ప్లేస్లో సిస్టర్ అని ఉంది. అంటే సిస్టర్ అని రాసిన, ఎస్ఆర్ అంటే సిస్టర్. మీకు ఈజీగా ఉండేందుకు మనం షార్ట్ ఫామ్లో రాసుకుంటాం. నెక్స్ట్ ప్లస్. ప్లస్కి ఏముంది? ఇక్కడ మనకు సన్ ఉంది. కాబట్టి ఇక్కడ నేను సన్ అని రాసాను, ఎస్ఎన్ సన్. మైనస్. మైనస్ ప్లేస్లో ఏముంది? వై. మైనస్ అంటే వైఫ్. నెక్స్ట్ ఇంటూ అంటే బ్రదర్. బ్రదర్. ఫస్ట్ ఈ నొటేషన్స్ని మనం ఫ్యామిలీ మెంబర్స్ ఏ రిలేషన్ ఇచ్చారో దానిలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, క్వశ్చన్లో ఇప్పుడు ఏ బి అని ఇచ్చాడు, ఏ బి అని ఇచ్చాడు అంటే ఈ ఫస్ట్ పర్సన్ మళ్ళీ ఇక్కడ ఫస్ట్ పర్సనే, ఇక్కడ సెకండ్ పర్సనే ఉన్నారు. కొన్ని క్వశ్చన్స్లో అంటే ఈ మీకు ఎస్ఎస్సి జీడీలో రావట్లేదు, కానీ జనరల్గా ఒక్కొక్కసారి వీటిని తిప్పొచ్చు. ఇప్పుడు ఏ ప్లస్ బి అని అంటే బి సన్ ఆఫ్ ఏ అని అనుకోండి, అప్పుడు కొంచెం దీనికి రివర్స్లో రాసుకో. ఓకేనా? రైట్. వీటికి మనం ఫ్యామిలీ ట్రీ గీస్తాం. ఫస్ట్ ఏమన్నాడు? ఎఫ్ ఈజ్ సిస్టర్ ఆఫ్ జి అని అన్నాడు. ఎఫ్ సిస్టర్ ఎవరికి? జీకి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్కు ఈ సింబల్ యూజ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ జి ఈజ్ సన్ ఆఫ్ హెచ్. జి ఈజ్ సన్ ఆఫ్ హెచ్ అని అంటే జి ఎవరికి సన్ను? హెచ్కి సన్. కాబట్టి హెచ్ పైన ఉంటుంది. సన్ అని అన్నప్పుడు జనరేషన్ కిందికి అవుతారు, ఫాదర్ మదర్ పై జనరేషన్లో ఉంటారు. తర్వాత హెచ్ మైనస్ ఐ అని. హెచ్ మైనస్ ఐ అంటే హెచ్ వైఫ్. మైనస్ అంటే ఏంది? వైఫ్. ఎవరికి? ఐకి. కాబట్టి హెచ్ మైనస్ అని రాస్తే ఇప్పుడు ఆటోమేటిక్గా ఎవరికి? ఐకి. ఐ ఏమవుతారు ఇక్కడ? జెండర్ ప్లస్. తర్వాత ఇక్కడ ఐ బ్రదర్ ఆఫ్ జే. ఐ ఎవరికి బ్రదర్ అని అన్నాడు? జేకి బ్రదర్. మరి క్వశ్చన్లో ఏమని అన్నాడు? హౌ ఈజ్ ఐ రిలేటెడ్ టు ఎఫ్ అని అన్నాడు. హౌ ఈజ్ ఐ రిలేటెడ్ టు ఎఫ్. ఈ ఐ ఈ ఎఫ్కు ఏమవుతుంది అని అన్నాడు. అంటే ఎఫ్ వాళ్ళ మదర్ వీళ్ళెవరు? ఫాదర్. కాబట్టి ఆన్సర్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ మీరు ఇక కోడ్ లాంగ్వేజ్లో ఇచ్చిన క్వశ్చన్స్ని, కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ని ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఈ నొటేషన్కు ఏమిచ్చాడో చూసుకోవాలి. ఈ నొటేషన్కు వైఫ్ అని ఇచ్చాడు, ఈ నొటేషన్కు బ్రదర్ అని ఇచ్చాడు, ఈ నొటేషన్కు సన్ అని అన్నాడు. ఇంకొకటి మీరు జాగ్రత్తగా ఉండేది ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ ఉంటే ఇక్కడ ఫస్టే ఇచ్చాడు, ఇక్కడ సెకండ్ ఉంటే సెకండే ఇచ్చాడు. అన్నిట్లలో అలానే ఇచ్చాడు. కాబట్టి ఈజీగా మనం క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ కూడా సేమ్ మనం ఆ సింబల్ ప్లేస్లో వాటిని రాస్తాం. ఇక్కడ లెస్ దాన్ అండ్ సింబల్ ఉందని అంటే ఇక్కడ ఏంది? సన్. ఈ సింబల్కి ఏముంది మీకు? ఫాదర్. కాబట్టి ఫాదర్ అని రాస్తుంది. ఈ సింబల్కి ఏముంది? వైఫ్. నెక్స్ట్ ఈ సింబల్కి ఏముంది? బ్రదర్. ఫస్ట్ మనం ఆ నేమ్స్ రాసుకుంటే ఆటోమేటిక్గా మనం ఫ్యామిలీ ట్రీ గీయొచ్చు. ఇక్కడ ఏమని అంటుండు? టీ ఈజ్ సన్ ఆఫ్ ఐ. ఐకి ఎవరు? టీ సన్. సన్ కాబట్టి నేను ప్లస్ అని పెట్టాను, మేల్. నెక్స్ట్ ఇది చూద్దాం. అంటే ఐ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎం. ఐ ఫాదర్ అని అన్నాడు అంటే ప్లస్, మేల్ కదా. ఎవరికి? ఎంకి. కాబట్టి ఎంని ఇక్కడ రాసుకోవచ్చు. తర్వాత ఎం ఈజ్ వైఫ్ ఆఫ్ ఈ. ఎమ్ ఎవరికి వైఫ్? ఎవరికి వైఫ్? ఈకి వైఫ్. అంటే ఎమ్ వైఫ్ కాబట్టి ఎం మైనస్ అని అన్న, ఈ ప్లస్ అని. వైఫ్ అండ్ హస్బెండ్లో ఒక్క రిలేషన్ తెలిస్తే మిగతా వాళ్ళని డైరెక్ట్ రాసుకోవచ్చు. తర్వాత ఇక్కడికి వస్తే ఈ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎస్. ఈ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎస్ అంటే ఇలా. ఈ నొటేషన్స్ బ్రదర్స్కు, వైఫ్ అండ్ హస్బెండ్కు, సన్ను డాటర్, ఇలాంటి రిలేషన్ నొటేషన్స్ మీకు తెలిసి ఉండాలి. క్వశ్చన్లో ఏమని అన్నాడు? హౌ ఈజ్
టీ రిలేటెడ్ టు ఎస్ అన్నాడు. టీ ఎక్కడుంది? టీ ఇక్కడుంది. ఎస్ ఎక్కడుంది? ఇక్కడుంది. హౌ ఈస్ టీ రిలేటెడ్ టు ఎస్? చూడండి ఇక్కడ ఎస్ వాళ్ళ ఎవరు వీళ్ళు? బ్రదర్. బ్రదర్ వాళ్ళ వైఫ్. వైఫ్ వాళ్ళ ఎవరు? బ్రదర్. అంటే బ్రదర్స్ వైఫ్స్ బ్రదర్. అంటే బి ఈజ్ కరెక్ట్. అంటే ఎస్ వాళ్ళ బ్రదర్ ఈ, ఈ వాళ్ళ వైఫ్ ఎం, ఎం వాళ్ళ బ్రదర్ టి. కాబట్టి క్వశ్చన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇక్కడ నేను ఏం చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇట్లా చూస్తేనే మీరు కింద రాయొచ్చు. ఇది ఎప్పుడు వచ్చింది మనకు? 25th ఫిబ్రవరి 2025 షిఫ్ట్ 3లో వచ్చింది. ఇక వీటిని మనం ప్లస్ అని అంటే ఏమని అన్నట్టు? మదర్. మైనస్ అంటే సిస్టర్. మీరు కంటి చూపుతోనే రాయొచ్చు, మీకు స్టార్టింగ్లో కాబట్టి నేను ఇట్లా క్లియర్గా రాస్తున్నా. తర్వాత మీరు డైరెక్ట్ క్వశ్చన్ని చూసే ఇక్కడనే రాయొచ్చు. ఇక్కడ ఇంటూ అంటే మనకు ఫాదర్, డివిజన్ అంటే బ్రదర్. రైట్, ఆ ప్లేస్లో మనం వాటిని చేంజ్ చేద్దాం. ప్లస్ అని ఉంది కాబట్టి ఇక్కడ ఎవరైతే మనకు మదర్, తర్వాత ఇంటూ ఉంది అంటే ఫాదర్, డివిజన్ బ్రదర్, మైనస్ సిస్టర్. ఇవి నోటేషన్స్. చూడండి, మనం ఫ్యామిలీ ట్రీకి ఇద్దాం. ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి. ఎవరికి? బికి ఏ మదర్, కాబట్టి ఏ మైనస్. అంటే ఏకి బి ఏమవుతారు అని అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? సన్ అయినా కావచ్చు, డాటర్ అయినా కావచ్చు. నెక్స్ట్, తర్వాత బి ఈజ్ ఫాదర్ ఆఫ్ సి. బి ఈజ్ ఫాదర్ ఆఫ్, ఫాదర్ అన్నప్పుడు ప్లస్ వస్తుంది కాబట్టి సికి ఫాదర్. తర్వాత సి ఈజ్ బ్రదర్ ఆఫ్ డి. సి ఈజ్ బ్రదర్ ఆఫ్ డి. నోటేషన్ ఇది. నెక్స్ట్, డి ఈజ్ సిస్టర్ ఆఫ్ ఈ. డి ఈజ్ సిస్టర్ ఆఫ్ ఈ. ఇది ఫ్యామిలీ ట్రీ. ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏమని అడిగిండు? హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు సి అని అన్నాడు. సికి ఏ ఏమవుతుంది అని అన్నాడు. సికి ఏమవుతుందంటే సి వాళ్ళ వీళ్ళెవరు? బి ఏమైతుంది సికి? సి వాళ్ళ ఫాదర్. ఫాదర్ వాళ్ళ మదర్. ఫాదర్ వాళ్ళ మదరు మనకు జనరల్గా నానమ్మ, గ్రాండ్ మదర్ అంటారు. ఇక్కడ క్వశ్చన్లో ఆప్షన్స్లో మనకు డైరెక్ట్ ఫాదర్స్ మదర్ అనే ఇచ్చాడు కాబట్టి ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్. ఇక దీన్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు మీకు. ఇక్కడ ప్లస్ అని అన్నప్పుడు మనకు డాటర్, ఇంటూ ఉంటే వైఫ్, మైనస్ ఉంటే బ్రదర్, డివిజన్ ఉంటే ఫాదర్ అని తెలిసిపోయింది. కాబట్టి అవే ఇక్కడ రాద్దాం మనం. ప్లస్ అంటే మనకు డాటర్, ఇంటూ వైఫ్, మైనస్ బ్రదర్, డివిజన్ ఫాదర్. ఇక్కడ మనకు పి ఈజ్ డాటర్ ఆఫ్ క్యూ. క్యూకి పి డాటర్ కాబట్టి పి మైనస్. క్యూ ఈజ్ వైఫ్ ఆఫ్ ఆర్. క్యూ ఈజ్ వైఫ్ ఆఫ్ ఆర్. వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి నేను ఈ సింబల్ యూజ్ చేసిన. మీకు నెక్స్ట్ ఆర్ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎస్. ఆర్ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎస్. ఎస్ సిస్టర్ ఆఫ్ బ్రదర్ అనేది మనకి ఇక్కడ క్లారిటీ లేదు, ఆర్ మాత్రం బ్రదర్ అంటే. నెక్స్ట్ ఎస్ ఈజ్ ఫాదర్ ఆఫ్ టీ. ఎస్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఎవరికి? టీకి. క్వశ్చన్లో ఏమని అన్నాడు? హౌ ఈజ్ పి రిలేటెడ్ టు టీ అని అన్నాడు. ఈ పి ఎవరికి? టీకి ఏమవుతారు అని అన్నాడు. అంటే టీ వాళ్ళ ఫాదర్ ఎస్, ఈ ఫాదర్ వాళ్ళ బ్రదర్ ఎవరు? ఆర్. వాళ్ళ ఎవరు? సన్. కాబట్టి టీ వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ సన్, డాటర్. సారీ, మైనస్ కాబట్టి మన ఇక్కడ డాటర్. కాబట్టి ఫాదర్స్, ఇక్కడ ఏమన్నట్టు? ఫాదర్స్ బ్రదర్స్ డాటర్. అంటే సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఈ సింబల్కి ఏమని అన్నాడు? సన్. ఇది ఫాదర్, వైఫ్, బ్రదర్.
డైరెక్ట్ నేను ఆ నోటేషన్స్ ఇక్కడ రాస్తాను, నోటేషన్స్కు ఆ వర్డ్స్ నేను ఇక్కడ రాస్తాను. దీనికి సింబల్ ఏమన్నాడు ఎక్స్ప్లెనేటరీ అంటే బ్రదర్, నెక్స్ట్ వైఫ్, సన్, తర్వాత ఫాదర్. ఫస్ట్ వాటిని డీకోడ్ చేసుకున్నాను, కోడ్ లాంగ్వేజ్లో ఉన్నదాన్ని డీకోడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ఎలా రాసుకోవచ్చు? ఎఫ్ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎల్, ఎఫ్ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎల్, ఎల్ ఈజ్ వైఫ్ ఆఫ్ ఏ, ఎల్ ఈజ్ వైఫ్ ఆఫ్ ఏ, ఏ ఈజ్ సన్ ఆఫ్ ఎస్, ఏ ఈజ్ సన్ ఆఫ్ ఎస్ అంటే ఎస్ పైన ఉండాలి. నెక్స్ట్ ఎస్ ఈజ్ ఫాదర్ ఆఫ్ హెచ్, ఎస్ ఫాదర్ ప్లస్ పెట్టిన ఎవరికి హెచ్, కాబట్టి ఈ ఫ్యామిలీ ట్రీ అనేది ఇలా ఉంటుంది. క్వశ్చన్లో ఏమని అన్నాడు? హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు హెచ్, హౌ ఈజ్ ఎఫ్, ఇది ఎఫ్ ఎవరికి? హెచ్కి. అంటే హెచ్ వాళ్ళ బ్రదర్ ఎవరు? ఏ. ఈ బ్రదర్ వాళ్ళ వైఫ్ ఎల్, ఎల్ వాళ్ళ ఎవరు? బ్రదర్ ఎఫ్. కాబట్టి బ్రదర్స్ ఏం కావాలి? బ్రదర్స్ వైఫ్స్ బ్రదర్, బ్రదర్స్ వైఫ్స్ బ్రదర్ అని అంటే ఆటోమేటిక్గా బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్స్ మీకు ఎస్ఎస్సి జీడీలో ఎలా అంటే కంప్లీట్ అంటే విడమర్చిస్తున్నాను అన్నట్టు. జనరల్గా ఇప్పుడు వీళ్ళ హెచ్ వాళ్ళ ఫాదర్ బ్రదర్ అన్నట్టు, బ్రదర్ వాళ్ళ వైఫ్ ఏమవుతుంది? సిస్టర్ ఇన్ లా అవుతుంది, సిస్టర్ ఇన్ లా వాళ్ళ ఎవరు? బ్రదర్. క్వశ్చన్ని అట్లా సింప్లిఫైడ్ ఫామ్లో ఇవ్వకుండా కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇచ్చాడు, కాబట్టి వాళ్ళ ఆప్షన్ వాళ్ళది, కాబట్టి ఆ టైప్లోనే మన ఆన్సర్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ 6th, ఇది లాస్ట్, ఈ టైప్లో ఇది లాస్ట్ క్వశ్చన్. ఇందులో మనకు ఈ నోటేషన్స్ నేను అన్ని మళ్ళీ రాయా. మైనస్ అంటే ఏమని అన్నాడు? బ్రదర్, ప్లస్ అంటే డాటర్, ఇంటూ వైఫ్, డివిజన్ ఫాదర్. ఇక్కడ P is brother of Q, P is brother of Q, Q is daughter of R, R is wife of S, S is father of T, S is father of T. Question లో how is P related to T అని అన్నాడు. How is P related to T, T కి P ఏమవుతారు అని అన్నాడు. వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్లు కాబట్టి వీళ్ళందరూ వీళ్ళ పిల్లలే, వీళ్ళందరూ 6 పిల్లలు కాబట్టి క్వశ్చన్లో హౌ ఈస్ పి రిలేటెడ్ టు టీ అంటే బ్రదర్ అవుతాడు. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇవి మనకు ఈ రీసెంట్గా 2025లో కోడెడ్ ఫామ్లోనే క్వశ్చన్స్ రావడం జరిగింది, అందుకే నేను ఫస్ట్ కోడెడ్ ఫామ్ పెట్టాను. తర్వాత మనం నెక్స్ట్ టైప్ 2 ఫజిల్ ఆర్ పారాగ్రాఫ్ ఫామ్ అని. మీకు ఇంతవరకు చెప్పాను నేను ప్లస్ని మేల్ అని, మైనస్ని ఫీమేల్ అని, బ్రదర్ సిస్టర్స్ నోటేషన్, వైఫ్ అండ్ హస్బెండ్ నోటేషన్, తర్వాత ఫాదర్ సన్ను డాటరు ఇలాంటి, మదర్ ఇలాంటి అన్ని నోటేషన్స్. అంటే జనరేషన్ని బట్టి ఇప్పుడు మీ ఫాదర్కు మీకు జనరేషన్ ఒక జనరేషన్ గ్యాప్ ఉంటుంది, అలా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే సేమ్ జనరేషన్లో ఉంటుంది, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే కూడా సేమ్ జనరేషన్లో ఉంటుంది. ఆ జనరేషను మీకు జెండర్ ఈ రెండు తెలిస్తే ఆప్షన్స్లో 50% ఆప్షన్స్ మీరు ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇంకా క్వశ్చన్స్లోకి వద్దాం. ఇది ఎప్పుడు వచ్చింది క్వశ్చన్? మనకి ఎస్ఎస్సిజిడి 2022లో వచ్చిన క్వశ్చన్. ఇన్ ఏ ఫ్యామిలీ దేర్ ఆర్ 6 members. ఎవరంట? ABCDEF. ఇక్కడ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంత ఇచ్చాడు, వీటికి మనం ఫ్యామిలీ ట్రీ గీద్దాం. ఫస్ట్ ఏమని అన్నాడు? B ఈజ్ ద సన్ ఆఫ్ C అని అన్నాడు. సికి బి ఎవరంట? సన్, కాబట్టి బి ప్లస్ అని అన్నాడు. ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి అని అన్నాడు. ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి, బికి ఏ ఏంటంట? సిస్టర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి సింబలే కాబట్టి ఇలా చూపించారు. నెక్స్ట్ ఏమంటుండు? డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఈ అని అన్నాడు. మనకి ఇక్కడ ఈ లింక్ కలుపుదామంటే డి లేదు ఇందులో, ఈ ట్రీలో ఫ్యామిలీ ట్రీలో ఈ కూడా లేదు, కాబట్టి నేను దీన్ని మనకు ఎప్పుడన్నా డి కానీ ఈ కానీ ఇప్పుడు ముందు పోతుంటే తెలిస్తే దాన్ని రిలేషన్ని కంబైన్ చేస్తాం కామన్తో. ఎఫ్ ఈజ్ ద మదర్ ఆఫ్ సి అని అంటే ఎఫ్ ఈజ్ ద మదర్ ఆఫ్ సి, సికి ఎఫ్ ఎవరంట? మదర్, అంటే మైనస్. మదర్ అన్నాడు కాబట్టి
సికి పై జనరేషన్లో ఉంటుంది. తర్వాత ఈ ఈజ్ ద వైఫ్ ఆఫ్ సి అని, సికి వైఫ్ ఎవరు ఈ అని అన్నాడు కాబట్టి ఈ మైనస్ సి ప్లస్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనం వదిలేసింది ఏంటి, డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఈ అని అన్నాడు. ఈ ఈకి ఎవరు డి ఫాదర్ అంట, ఈకి డి ఫాదర్. ఇది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. దీన్ని బట్టి మనం క్వశ్చన్కి ఆన్సర్ ఇద్దాం. ఏమని అన్నాడు, హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు ఈ. ఇక్కడ ఇచ్చిన వాటిలలో ఎఫ్ ఈ అని ఇచ్చిండు కాబట్టి ఎఫ్ ఎక్కడుందో ఈ ఎక్కడుందో చూద్దాం. ఈ ఇక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది. ఇక్కడ కాంబినేషన్ అంతా మీకు కంప్లీట్ అయిపోయింది. హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు ఈ అని అన్నాడు కాబట్టి ఈ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మదర్, అంటే హస్బెండ్ వాళ్ళ మదర్ ఏమవుతుంది మీకు, మదర్ ఇన్ లా అవుతుంది కాబట్టి ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 7 members. ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది మీకు, ఎస్ఎస్సి జీడీ 2021లో వచ్చింది. ఇన్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 7 members BCDEF అండ్ హెచ్, జి అండ్ హెచ్, వాళ్ళ రిలేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఆయన. హెచ్ ఈస్ ద ఓన్లీ డాటర్ ఇన్ లా ఆఫ్ డి అని అన్నాడు. హెచ్ ఈస్ ద ఓన్లీ డాటర్ ఇన్ లా ఆఫ్ డి అంటే డికి ఇండైరెక్ట్ గా ఒకడే కొడుకుంటాడు, వాళ్ళ వైఫ్ ఎవరు హెచ్, అంతే కదా. తర్వాత ఈ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సి అని అన్నాడు. నాకు ఈ తెలియదు సి తెలియదు కాబట్టి దీన్ని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను కామన్ ఉంటే దానికి లింక్ కలుపుదాం. నెక్స్ట్, సి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ ఎఫ్ అని అన్నాడు. సి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ ఎఫ్. ఇంకేమన్నాడు, హూ అని అన్నాడు. చూడండి ఇక్కడ హూ అంటే ఎవరు, ఇక్కడ ఎఫ్. హూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ డి, ఎవరు ఎఫ్ డికి వైఫ్ అట. ఎఫ్ డికి వైఫ్ అంటే ఎఫ్ మైనస్ ఇక్కడ డి ప్లస్. క్వశ్చన్లో మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఇట్లా ఏ బి అని ఇచ్చి ఐండ్ అని అన్నాడు అనుకోండి, ఐండ్ అని ఇస్తే ఎప్పుడైనా మీరు ఈ ఫస్ట్ పర్సన్ని ట్రీట్ చేసుకోవాలి, అంటే ఏ గురించి చెప్పినట్టు ఇన్ఫర్మేషన్. అదే మీకు ఏ బి అని ఇచ్చి హూ అని అన్నాడు అనుకోండి, హూ అని అన్నాడంటే ఇక్కడ ఈ సెకండ్ పర్సన్ గురించి అంటే బి గురించి ఇచ్చినట్టు. ఇక్కడ క్వశ్చన్ చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. సి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ ఎఫ్ అన్నాడు, అంటే ఇంకా సి గురించి నాకు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి కంటిన్యూ అవుతున్నా. హూ అంటే ఎవరు, ఎఫ్. ఎఫ్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ డి. ఇక్కడ మనకు కొంచెం క్లారిటీ వచ్చింది, బ్యాక్ వస్తున్నది చూడండి. ఇప్పుడు ఏమని అన్నాడు, సి ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ ఎఫ్ అని అన్నాడు. ఎఫ్ కి హెచ్ ఓన్లీ డాటర్ ఇన్ లా అని అన్నాడు, అంటే ఆటోమేటిక్ గా సి ఏమవుతారు, వీళ్ళు సి అవుతారు. కొంచెం లాజిక్ గా ఆలోచించి మనం అది మెన్షన్ చేయొచ్చు. పైకి వస్తున్నాం మళ్ళీ, మనం మిస్ చేసింది ఏది, ఈ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సి అని అన్నాడు. ఈ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సి అని అంటే ఇక్కడ ఈ ఏమవుతుంది మైనస్. ఓకే, తర్వాత బి అండ్ జి ఆర్ ద సన్స్ ఆఫ్ హెచ్ అన్నాడు. హెచ్ కి కొడుకులు ఎవరంట, బి జి, అంటే బి ప్లస్ అదేవిధంగా జి ప్లస్. ఇది ఫ్యామిలీ ట్రీ. క్వశ్చన్ ఏమన్నాడో చూద్దాం. హౌ ఈస్ జి రిలేటెడ్ టు ఎఫ్. హౌ ఈస్ జి రిలేటెడ్ టు ఎఫ్. జి ఇక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది, అంటే ఎఫ్ వాళ్ళ ఎవరు కొడుకు ఎవరు సి, ఎఫ్ వాళ్ళ సన్ సి, సన్ వాళ్ళ సన్ అంటే గ్రాండ్ సన్, సన్ వాళ్ళ సన్ ఏమవుతాడు గ్రాండ్ సన్. కాబట్టి ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇది మనకు సెకండ్ టైప్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ టైప్. జనరల్గా ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పుకుంటూ రావాలి, కానీ రీసెంట్ పేపర్స్ వీళ్ళు తీసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా 2025లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కోడెడ్ ఫామ్లో నుంచి ఇచ్చాడు. ఇప్పుడు దీనిలో ఇండికేటింగ్ ఆర్ పాయింటింగ్ ఫామ్ ఫస్ట్ టైప్. ఇది ఎప్పుడు వచ్చింది మనకు, ఎస్ఎస్సి జీడీ 2024లో వచ్చిన క్వశ్చన్. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఏమని అంటామంటే ఇండికేటింగ్ ఫామ్ అని ఎందుకన్నామంటే ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో ఇస్తాడు.
డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చిన క్వశ్చన్ ఇచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. జనరల్గా బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ముక్కు ఎక్కడుందంటే డైరెక్ట్ ఇలా చూపించారు, ఇలా తిరిగి ఇక్కడ తీసుకొస్తారు. అంటే మీ ఫాదర్ అని అన్నాడు, మీ సిస్టర్ వాళ్ళ మదర్ వాళ్ళ హస్బెండ్ అంటారు. మీ సిస్టర్ వాళ్ళ మదర్ వాళ్ళ హస్బెండ్ అంటే ఆటోమేటిక్గా మీ ఫాదర్ అవుతాడు కదా. ఇక్కడ మనకు మీకు ఇంగ్లీష్ గ్రామర్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అని ఉంటారు. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరైతే చెప్తారో వాళ్ళు ఫస్ట్ పర్సన్. అంటే క్వశ్చన్లో మనకు ఐ కానీ, మై కానీ, మై సెల్ఫ్ అని కానీ ఇలాంటి వర్డ్స్ వస్తే, ఈ కీవర్డ్స్ వస్తే మీరు ఫస్ట్ పర్సన్ అని అనుకోవాలి. అదే పర్సన్ అంటే ఎవరితోనైతే మీరు చెప్తారో, అంటే ఎవరితోనైతే మీరు మాట్లాడుతున్నారో, ఎవరికి చెప్తున్నారో వాళ్ళు సెకండ్ పర్సన్ అవుతారు. అంటే వాళ్ళు మీకు యూ కానీ, యువర్ కానీ ఇలాంటి కీవర్డ్స్ ఉంటే వాళ్ళు సెకండ్ పర్సన్ అని అంటారు. ఇక థర్డ్ పర్సన్ అని అంటే ఎవరంటే మీరు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో వాళ్ళు థర్డ్ పర్సన్ అవుతారు. అంటే ఎవరు? హీ, షీ, ఇట్, హర్, ఇలాంటి దే, ఇలా వీళ్ళందరూ థర్డ్ పర్సన్ కిందకి వస్తారు. ఇవి మీకు తెలిసి ఉండాలి, జాగ్రత్త. ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ మనకు క్వశ్చన్లో ఓన్లీ అనే కీవర్డ్ ఉందనుకోండి, ఓన్లీ అనే కీవర్డ్ ఉందని అనుకోండి. ఓన్లీ అంటే సెల్ఫ్ సైడ్ అని అంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండేందుకు కొన్ని హింట్స్ ఇస్తున్నాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యువర్ గ్రాండ్ ఫాదర్ సన్ అని అనుకోండి. యువర్ గ్రాండ్ ఫాదర్ సన్ అని అంటే మీ తాత కొడుకు. మీ తాతకి ఎంతమంది కొడుకులు ఉన్నారో నేను చెప్పలేదు. నెక్స్ట్ మీ ఫాదర్ అయినా కావచ్చు, మీ పెద్దనాన్ననైనా కావచ్చు, మీ బాబాయ్ అయినా కావచ్చు. గ్రాండ్ ఫాదర్ సన్ అని అంటే మనకు అదే గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్ అని అనుకోండి. ఇక్కడ ఓన్లీ సన్ అని అంటే మీ ఫాదర్ అన్నట్టు. అంటే ఒకడే కొడుకున్నాడు అని అంటే ఆటోమేటిక్గా మీ ఫాదర్ అవుతాడు. కాబట్టి క్వశ్చన్లో ఓన్లీ అని అడిగితే మీ సైడ్ ఆలోచించండి. నెక్స్ట్ క్వశ్చన్లో ఈజ్ కానీ ఆర్ కానీ ఉందనుకోండి, ఈజ్ కానీ ఆర్ కానీ ఉందనుకోండి, అప్పుడు దాన్ని డివైడ్ చేయాలి. అంటే ఆ సెంటెన్స్ని ఈజ్ కానీ ఆర్ కానీ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఒక పార్ట్, రైట్ సైడ్ ఉన్నది ఒక పార్ట్గా తీసుకొని ఆ రెండింటిని ఈక్వేట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. తర్వాత ఇంకొకటి ఆఫ్ అని కూడా అంటుంటాడు. ఆఫ్ ఆఫ్ అంటే మీరు క్వశ్చన్ ఆ డైరెక్ట్ స్పీచ్లో ఒక్క విషయం, ఆఫ్ అని ఉంటే బ్యాక్ సైడ్ నుంచి మీరు స్టార్ట్ చేయాలి. అంటే లాస్ట్ ఆఫ్ ఎక్కడ ఉండదో అక్కడ నుండి బ్యాక్ సైడ్ నుంచి ఇలా రావాలి ముందు. ఇంకా క్వశ్చన్ చూద్దాం. అర్థమైంది కదా మీకు? ఇక్కడ ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు చెప్తున్నారో వాళ్ళు, సెకండ్ పర్సన్ అంటే ఎవరితో చెప్తున్నామో వాళ్ళు, థర్డ్ పర్సన్ అంటే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళు. ఇవి తెలవాలి. ఇంకొకటి ఈ కీవర్డ్స్ తెలవాలి. ఇవి తెలిస్తే ఈ క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇందులో క్వశ్చన్ చూద్దాం. రవి వాస్ ఎట్ ఎ ఫ్యామిలీ గ్యాదరింగ్ when he pointed to a woman sitting across the room and said. ఇక్కడ చెప్పే వాళ్ళు ఎవరు చెప్తుండ్రు? రవి. కాబట్టి రవి ఫస్ట్ పర్సన్. ఇక్కడ ఎవరిని పాయింట్అవుట్ చేసిండ్రు? ఉమెన్ ని పాయింట్అవుట్ చేస్తారు. ఉమెన్ తోని మాట్లాడతలేడు, ఇక్కడ ఉమెన్ ని పాయింట్అవుట్ చేస్తారు. పాయింట్అవుట్ చేస్తుంటే ఉమెన్ ఏమవుతుంది? ఇక్కడ మనకు థర్డ్ పర్సన్ అవుతుంది. థర్డ్ పర్సన్ అవుతుంది అంటే హీ, షీ, ఇట్ అలాంటివి ఉంటే జనరల్గా థర్డ్ పర్సన్ అంటే వీళ్ళు ఉంటారని తెలుసు. ఇక్కడ ఉమెన్ కాబట్టి మనకు షీ అని తీసుకుంటాం. చూద్దాం ఒకసారి. ఇక్కడ షీ అని ఉంది అని అంటే ఉమెన్. జాగ్రత్త చూడండి. ఈజ్ కానీ ఆర్ కానీ ఉంటే నేను ఏమనన్నా ఈజ్ ఈక్వల్ టు అని పెట్టుకున్నా, ఈజ్ ఈక్వల్ టు పెట్టినా. ఇక్కడ ఒకటే ఆఫ్ ఉంది కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏమన్నా మై అని ఉంది. పర్సన్ అని అంటే ఎవరైతారు? ఇక్కడ రవి. ఎవరు చెప్తున్నారు? రవి చెప్తున్నారు. క్వశ్చన్ ఒక్కసారి జాగ్రత్తగా చదివితే మీకు అర్థమైపోతుంది ఎవరు ఫస్ట్ పర్సన్, ఎవరు సెకండ్ పర్సన్, ఎవరు థర్డ్ పర్సన్ అన్నప్పుడు. డైరెక్ట్ స్పీచ్లో వచ్చినప్పుడు మై కానీ, ఐ కానీ, మై సెల్ఫ్ కానీ ఇలాంటివి ఉన్నారంటే ఫస్ట్ పర్సన్. ఎవరు చెప్తున్నారో వాళ్ళది డైరెక్ట్ రాయొచ్చు. ఇక దీనిలోకి వద్దాం.
క్వశ్చన్ అర్థమైంది కదా. ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి నేను ఈజ్ ఈక్వల్ టు పెట్టిన, షీ అని ఉందంటే థర్డ్ పర్సన్ ఉమెన్ కాబట్టి ఇక్కడ నేను ఉమెన్ అని రాసిన. క్వశ్చన్లో రవి వాళ్ళ గ్రాండ్ ఫాదర్, రవి వాళ్ళ తాత వాళ్ళ ఓన్లీ సన్, వాళ్ళ తాతకు ఒకడే కొడుకున్నాడంటే రవి వాళ్ళ నాన్న. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ రావాలన్న కదా, రవి వాళ్ళ నాన్న వాళ్ళ కూతురు, రవికి ఏమైతుంది, సిస్టర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆ ఉమెన్ ఎవరు అని అంటే చదివితే మీకు క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఇక్కడ ఏమని అన్నాడు, హౌ ఈస్ ద ఉమెన్ రిలేటెడ్ టు రవి అంటే ఆన్సర్ సిస్టర్, సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్, ఏ బాయ్ పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఏ బాయ్ అని అన్నాడు. అంటే బాయ్ ఫోటోని చూపిస్తున్నాం అని అంటే ఈయన థర్డ్ పర్సన్ అవుతాడు. ఇక్కడ పర్సన్స్ మీకు తెలిస్తే సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు. ఎవరు చెప్తుండ్రు, సురేష్ చెప్తుండ్రు. అంటే సురేష్ ఏమవుతాడు మనకు, ఫస్ట్ పర్సన్ అవుతాడు. సెడ్ హీ అని అన్నాడు, ఈ అంటే థర్డ్ పర్సన్ ఎవరు, బాయ్. ఈజ్ ఉంది కదా, ఇక్కడ మై అని ఉంటే ఏమని చెప్పాను, ఇక్కడ ఎవరు చెప్తుండ్రో వాళ్ళు కాబట్టి సురేష్. ఎవరు చెప్తుండ్రు ఇక్కడ, సురేష్. ఆఫ్ ఉంటే ఇక్కడ ఒక ఆఫ్ వచ్చింది, ఇక్కడ ఒక ఆఫ్ వచ్చింది, కాబట్టి లాస్ట్ ఆఫ్ నుంచి స్టార్ట్ చేయాలి. సురేష్ వాళ్ళ అమ్మ, సురేష్ మదర్, సురేష్ అమ్మ వాళ్ళ ఓన్లీ సన్ అని అన్నాడు. సురేష్ అమ్మకు ఒకడే కొడుకున్నాడట. ఇక్కడ సురేష్ మనం జనరల్ గా మీరు ఈ క్వశ్చన్ లో ఆప్షన్ లో నన్ను లేదు కాబట్టి మనం ఇలా ఈ విధంగా అంటే సురేష్ బాయ్గా మనం మేల్గా కన్సిడర్ చేస్తున్నాం, కానీ ఆ నేమ్ని బట్టి మనం ఐడెంటిఫై చేయలేము. కాబట్టి 99% వాళ్ళు మేలా ఫీమేలా అని మెన్షన్ చేస్తారు. ఇప్పుడు వచ్చిన ఈ 2023 SSC 2023లో ఆయన మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయకుండా నేను మేల్ అని ఎందుకు అనుకున్నానంటే ఆప్షన్స్లో నన్ను లేదు. కాబట్టి మనం సురేష్ వాళ్ళ మదర్ వాళ్ళ ఓన్లీ సన్ అని అంటే సురేష్ వాళ్ళ సన్. ఆఫ్ అంటే మళ్ళీ బ్యాక్ సైడ్ సురేష్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఏకైక కొడుకు అంటే సురేష్ వాళ్ళ సన్ అంటే ఇక్కడ బాయ్ ఎవరు అని అంటే సురేష్ సన్. క్వశ్చన్ ఏమన్నా, హౌ ఈజ్ సురేష్ రిలేటెడ్ టు ద బాయ్. ఆ బాయ్కి సురేష్ ఏమవుతాడు, ఆ బాలుడు సురేష్ కు కొడుకు, మరి ఆ కొడుకు ఈయన ఏమవుతాడు అని అంటే తండ్రి అవుతాడు, అంటే ఫాదర్. డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది, SSC GD 2023లో వచ్చింది. పాయింటింగ్ టు ఏ మ్యాన్, ఏ ఉమెన్ సెడ్. చూడండి, పాయింటింగ్ టు ఏ మ్యాన్ ని చూయిస్తుండ్రు అని అంటే మ్యాన్ ఏమైతుంది ఇక్కడ థర్డ్ పర్సన్. ఎవరు చెప్తుండ్రు, ఉమెన్ చెప్తుండ్రు, కాబట్టి వీళ్ళు ఫస్ట్ పర్సన్ అంటారు. కాబట్టి క్వశ్చన్ లో హిజ్ అని ఉందని అంటే మ్యాన్, అదేవిధంగా మై అని ఉందని అంటే ఎవరు, ఉమెన్ చెప్పేవారు. ఇది డైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ కాబట్టి. ఆఫ్ అని ఉంటే మనం ఇక్కడ లాస్ట్ ఆఫ్ ఉంది చూడండి, ఈజ్ అని ఉందంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి. ఇందులో మనం మ్యాన్స్ ఫాదర్ ఇటు సైడ్ నుంచి వస్తుంది, అంటే ఈ రెండింటిని లింక్ ఏర్పాటు చేయాలి. ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్, ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఉన్న వాటిని కంబైన్ చేస్తుంది. ఇక్కడ ఉమెన్ వాళ్ళ మదర్, ఏకైక కొడుకు. ఒక ఉమెన్ ఉంది, వాళ్ళ మదర్ కు ఒకడే కొడుకున్నాడు, అంటే ఆ ఉమెన్ కి ఏమవుతాడు, బ్రదర్ అవుతాడు, అంటే ఉమెన్స్ బ్రదర్. ఆ మనిషి వాళ్ళ ఫాదరు, ఉమెన్ వాళ్ళ బ్రదర్ ఒక్కరు. కావాలంటే నేను ఇక్కడ మనకు ఫ్యామిలీ ట్రీ చూద్దాం. ఒక మనిషి ఉన్నాడు, మనిషి వాళ్ళ ఫాదర్ ఈయన, మనిషి వాళ్ళ ఫాదర్ ఈయన. ఒక ఉమెన్ కు బ్రదర్, ఇక్కడ మనం ఒక ఉమెన్ ని తీసుకుంటాం, మైనస్ వీళ్ళిద్దరు ఒకరు. క్వశ్చన్లు ఏమన్నాడు, హౌ ఈజ్ ద ఉమెన్ రిలేటెడ్ టు ద మ్యాన్. ఆ మనిషికి ఉమెన్ ఏమవుతాడు అని అన్నాడు. అంటే మనిషి వాళ్ళ చూడండి, మనిషి వాళ్ళ ఫాదర్, వీళ్ళు వాళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఏమవుతుంది, కాబట్టి ఆంట్. ఈ నోటిఫికేషన్ లోనే మంచి పోస్ట్ కొట్టాలనే కోరిక
మీలో బలంగా ఉంటే సాధన అకాడమీ దిల్షుర్ నగర్ క్లాస్ రూమ్ కోచింగ్లో జాయిన్ కండి. ఇందులో ప్రతిరోజు క్లాస్, ఎగ్జామ్ మరియు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, ఇంకా సబ్జెక్ట్లో వీక్ ఉన్న విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ జరుగుతాయి. ప్రశాంత వాతావరణం, క్వాలిఫైడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతలను కలిగి ఉన్న సంస్థ సాధన అకాడమీ. బాయ్స్ అండ్ గర్ల్స్కు సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ కలదు. వివరాల కొరకు ఇందులో ఉన్న నంబర్స్కు కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలానే ప్రతి టాపిక్ను టైప్ వైజ్గా నేర్చుకొని 100% సక్సెస్ సాధించడానికి మా సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.